అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. పింఛన్ల పంపిణీకి వాలంటీర్లు దూరం. ఎన్నికల సంఘం ఆదేశాలతో వైసీపీ ఆట కట్టేనా? జగన్ కొరకు జగనే ఏర్పాటు చేసుకున్న వాలంటీర్ల వ్యవస్థ సేవలు ఇప్పుడు జగన్కు అందకుండా పోతున్నాయి. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన ఇన్ని రోజులకు ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా ఉంచాలన్న ఆదేశాలు ఇవ్వటమే కాకుండా వారి ఫోన్లలో ఉన్న సిమ్ కార్డులను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ నేతలు తెలుగుదేశం పైనే విమర్శలు గుప్పిస్తున్నారు. వాలంటీర్లపై ఫిర్యాదు చేసి సామాజిక పింఛన్ల పంపిణీని తెలుగుదేశం అడ్డుకుంటోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. వాలంటీర్లకు పింఛన్ పంపిణీ బాధ్యతలు వద్దని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పిందే కానీ పింఛన్ల పంపిణీని ఆపమని కాదు. కానీ ఆ నెపం పెట్టుకొని పింఛన్లను ఆపేయడానికి జగన్ సర్కార్ కుట్ర పన్నుతున్నట్టుగా వారి మాటలను బట్టి అర్థమవుతుంది. ప్రభుత్వం ఇస్తున్న సామాజిక పింఛన్లు ఇకపై వాలంటీర్ల ద్వారా కాకుండా ఉద్యోగులే పంపిణీ చేయాలన్న ఎన్నికల సంఘం ఆదేశాలతో వైసీపీకి కాళ్ల కింద భూమి కదిలిపోతున్నట్లయితుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే వారు నానా యాగి చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు వాలంటీర్లే పింఛనర్లకు డబ్బులు నేరుగా ఇచ్చేవారు. ఎన్నికల కోడ్ లేదు కాబట్టి అది సాగింది. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారమే జరగాలి. అలా జరిగేలా చూసే బాధ్యత ఎన్నికల సంఘానిది. రాష్ట్రంలో కోడ్ ఉల్లంఘనలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ నుంచి 3 పరిశీలకులను రాష్ట్రానికి పంపింది. సరే, అదలా ఉంచితే వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. ఈ విషయాన్ని హైకోర్టు స్పష్టంగా చెప్పింది. దీనికి తోడు వాలంటీర్లంతా వైసీపీ వాళ్లేనని పలు సందర్భాల్లో మంత్రులే చెప్పారు. వారి సేవలను ఎన్నికలలో వాడుకుంటామని కూడా ప్రకటనలు చేశారు. అంతెందుకు, స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని పలు సందర్భాలలో చెప్పారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న ఎన్నికల సంఘం వాలంటీర్లను ఎన్నికల సమయంలో పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలని ఆదేశించింది. అంతేకాకుండా వారి ఫోన్ల నుంచి సిమ్ కార్డులు స్వాధీనం చేసుకోమని చెప్పింది. వాలంటీర్ల స్థానంలో ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే పింఛన్లు పంపిణీ చేయాలని విస్పష్టంగా ఆదేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పుడు ఆ పని ప్రభుత్వ ఉద్యోగులకు అప్పగించమని నిర్దేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిపై వైసీపీ ఇంతగా గగ్గోలు పెట్టడం ఎందుకో అర్థం కావడం లేదు. సామాజిక పింఛన్లు అందకుండా తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తుందన్న వైసీపీ విమర్శలు చూస్తుంటే పింఛన్లు పంపిణీ చేయకుండా అందుకు కారణం తెలుగుదేశం అని ప్రచారం చేయటానికి వైసీపీ రెడీ అయిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పింఛన్ల పంపిణీ సక్రమంగా సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత సిఎస్ జవహర్ రెడ్డిదే. ఇప్పుడు ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు తలొగ్గాల్సిన అవసరం లేదు. ఎలాగూ పెన్షన్లకు ఇవ్వాల్సిన డబ్బు ఖజానాలో రెడీగా ఉంటే పంపిణీకి అడ్డేముంటుంది? అయితే వైసీపీ వ్యాగి వెనుక, గొగ్గోలు వెనుక పింఛన్ల సొమ్ము ఖజానాలో లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఈ సొమ్ములను వైసీపీ అనుకూల కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల పంపిణీకి వాడేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ ఐఏఎస్ నిమ్మగడ్డ రమేష్ ఫిర్యాదు వల్లే వాలంటీర్ల సేవలు నిలిచిపోయాయని అధికార పార్టీ చేస్తున్న విమర్శలు ఆ అనుమానాలను బలపరుస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం పెన్షనర్లకు డబ్బులు ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఇవ్వాలని ఆదేశించింది తప్ప అసలు పెన్షన్లు ఇవ్వొద్దని అనలేదు. ఎన్నికల కోడ్ కాబట్టి వాలంటీర్లు బదులు ప్రభుత్వ సిబ్బందితో పెన్షన్ డబ్బులు అందచేయాలని చెప్పిందే తప్ప సంక్షేమ పథకాలు ఆపమని అనలేదు. కానీ వైసీపీ మాత్రం ఎన్నికల సంఘం
పింఛన్లను నిలిపివేయాలని, సంక్షేమ పథకాలు ఆపేయాలని ఆదేశించినట్లుగా మాట్లాడటం విస్తుగొలుపుతోంది. వైసీపీ బాధంతా ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా పెన్షన్లు ఇస్తున్నందుక, లేక వాలంటీర్ల ద్వారా ఇవ్వనందుక? ఎవరిస్తే ఏంటి, సొమ్ము లబ్ధిదారులకు అందటమే కదా కావాల్సింది. ఇప్పుడు వైసీపీ ఆరోపణలు, విమర్శలు చూస్తుంటే వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ జరిగితే ఆ డబ్బులు ఇస్తున్నది జగనే అని వారు ప్రచారం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే ప్రభుత్వ ఉద్యోగులైతే ఆ సొమ్ము పంపిణీకి జగన్కు ఎటువంటి సంబంధం లేదని అందరికీ అర్థమైపోతుంది. ఇది వైసీపీ బాధ. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేశాయి. అయితే జగన్ సర్కార్ వచ్చే వరకు సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వ సిబ్బంది ద్వారానే అమలయ్యాయి. వైసీపీ సర్కారు వచ్చిన తరువాత మాత్రమే వాలంటీర్ల చేతికి సొమ్ములిచ్చి పంపిణీ చేసింది. ఇప్పుడు అది కూడదనేసరికి పెన్షనర్లకు సొమ్మెలా అందుతాయంటూ గగ్గోలు పెడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న పార్టీ కోడ్ ఉల్లంఘనలపై వచ్చిన ఫిర్యాదులపై ఎలక్షన్ సంఘం స్పందించడం సహజం. గత ఎన్నికల సమయంలో విపక్షంలో ఉన్న వైసీపీ ఫిర్యాదులపై అప్పటి డీజీపీ, సిఎస్, ఏడీజీని ఈసీ ఎన్నికల విధులకు దూరంగా ఉంచింది. ఎల్వీని ఈసీనే నేరుగా సిఎస్గా నియమించింది. అప్పుడు ఒప్పైన ఎన్నికల సంఘం నిర్ణయం ఇప్పుడు వైసీపీకి ఎందుకు తప్పుగా కనబడుతోంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే చెప్పాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.